హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. పాతకాలంలో చిలకడ దుంపలు బెల్ల పాకంలో ముంచుకుని తినేవాళ్ళు. ఈరోజు పాకంలో ఉడకబెట్టుకుని నెయ్యి పాకం వేసుకుని ఉడకబెట్టుకుని చిలకడ దుంపలు తింటే హెల్దీగా ఉంటారు. చక్కగా తిన్న కొంది తినాలనిపించే పాకంలో చిలకడ దుంపలండి. పాతకాలంలో ఎలా తినేవాళ్ళు అట్టాగు ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. జ్యూసీగా ఉంటాయి అండి. పిల్లలైనా పెద్దాళ్ళైనా చాలా ఇష్టంగా లంచ్కి బ్రేక్ఫాస్ట్కి కూడా కడుపు నిండా తింటారు. నేను దీనికి పావు కేజీ ఈరోజు చిలకడ దుంపలు ఉడకబెట్టుకోబోతున్నాను. పాకంలో ఒక పావు కేజీ చిలకడ దుంపలు తీసుకుని 2 స్పూన్లు బెల్లం 2 స్పూన్లు వాటర్ పోసి కరగబెట్టుకుందాం. దుంపలు శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకుందాము. గిన్నెలో కొంచెం వాటర్లో సాల్ట్ వేసి, ఎందుకంటే ముక్కలు నల్లబడకుండా ఉండటానికి నీళ్ళలో వేసుకుని ఇప్పుడే బెల్లం పోసుకుందాము. 1 స్పూన్ వాటర్ అయినా వేసుకోండి 2 స్పూన్లు బెల్లానికి. ఇప్పుడు స్టవ్ మీద పాను పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఆ వడపోసిన పాకం కొంచెం పోసి ముక్కలన్నీ కూడా అంగుళం ముక్కలు కోసుకోవాలి. మరీ పలసగా కోసుకోకూడదు. కొంచెం మందంగా కోసుకుని మళ్ళీ 1 స్పూన్ నెయ్యి పైన వేసి ఈ పాకం అంతా పోసుకుంటే ఈ పాకంలో ఉడికి చాలా జ్యూసీగా ఉంటాయండి. అసలు ఇవి తింటే హెల్తీగా పిల్లలైనా పెద్దాళ్ళైనా చికెను మటను తిన్నంత ఎగ్గు తిన్నంత బలమండి. అసలు అవి మనం అన్నం అనుకునైనా 1/2 కేజీ దుంపలు ఈజీగా తినేసేస్తారు. అంత టేస్ట్ ఉంటాయి అసలు జ్యూసీగా. పాతకాలంలో అంతే తినేవాళ్ళు అండి. ఆ పూటకి అన్నం తినేవాళ్ళు కాదు. కడుపు నిండా ఇవి వెనక అమ్మమ్మ వాళ్ళు బెల్లం చెరుకు దోటలు వేసి బెల్లం వండితే ఆ బెల్లం పాకం తెచ్చుకుని బెల్లంలో కొంచెం నెయ్యి వేసి ఆవిరి మీద వండి పైన నీళ్లు పెట్టి ఆవిరి మీద వండి అవి పాకంలో ముంచుకుని తినేవాళ్ళు. అంత కమ్మగా ఉండేవి. ఆ పూటకి అన్నం తినేవాళ్ళు కాదు. ఈ లంచ్కైనా బ్రేక్ఫాస్ట్కైనా ఇంకా ఆ పూటకి మానుకుని కడుపు నిండా తింటే చికెను మటను తిన్నంతండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ. మా ఫుల్ వీడియో ఉందండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేనండి పాతకాలంలో పాకంలో చిలకడ దుంపలు. ఈ చిన్నపిల్లలకు కూడా ఇట్ట ఆవిరి మీద ఉండి మిక్సీ వేసి కొంచెం పాలు బెల్లం కలిపి పెడితే సంవత్సరంలో పిల్లలకి చాలా హెల్దీ అండి. ఎముకలు గట్టి పడతాయి, హెల్దీగాను ఉంటారు. చూడండి పాకం అట్ట జ్యూసీగా తింటుంటే చాలా బాగుంటాయి టేస్ట్. బాయ్ అండి.